ఇప్పుడు మనం అని బామ్మ గారు మాట్లాడతారు. మాట్లాడేదానికన్నా ముందు బామ్మ నీళ్ళలో రాయేస్తే కరిగినప్పుడు హీరో అవుతారని చెప్పారు కదా, మా వాళ్ళకి కూడా కొంచెం చెప్పండి. ఆ రాయి కరిగిందా లేదా ఇంతకు? ఇంకా కరుగుతూనే ఉంది. అది కరుగుతూనే ఉంటుంది. అయ్యో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. నాకు మాట్లాడటం చేతవునండి, నేను స్టేజ్ మీద మాట్లాడగలను. అమ్మ మీలో ఉన్న హాఫ్ ఎనర్జీ కూడా వాళ్ళకి లేదు. మార్నింగ్ నుంచి అని కూర్చొని ఉన్నారు పాపం. సరే, ఇందాక మీరు టీజర్ చూసేసి ఉంటారు, దాంట్లో ఉన్నటువంటి విశేషాలను మీరు అందరూ గ్రహించేసి ఉంటారు. కాబట్టి తపన నాలో నిజంగా తపనగా ఉందండి. నాకు ఎప్పుడు 6వ తారీఖు వస్తుందా, ఎప్పుడు నేను ఈ సినిమా చూడాలా అనే తపన నాలో మొదలైంది. నిజంగా నిజంగా ఇది నిజం. మరి మీరు కూడా 6వ తారీఖున థియేటర్కి వచ్చి మమ్మల్ని ఇలాగే చూసి తపనతోటి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి 4 పిల్లర్స్ అని చెప్పారు కదండి ఇప్పుడు అందరూ. దాంట్లో ప్రథమంగా రసూల్ గారు. నేను ఇందులో మీరు చూసే ఉంటారు, ఒక సోది చెప్పే లాంటి క్యారెక్టరు. అయినా కూడా అది ఒక నైట్ షూట్లో జరుగుతుంది. ఆ టైంలో ఆయన నాకు దగ్గరుండి ఇలా బొట్టు పెట్టుకోవటం, ఇలా ఈ వేసుకోవటం, ఆ జ్యువెలరీ అదంతా కూడా దగ్గరుండి అలా చేసి నన్ను అంత అందంగా చూపించగలిగారు. మామూలుగా అయితే నేను మామూలుగా బాగానే ఉంటా, మరి అది మాస్ క్యారెక్టర్ కదా, మరి మాస్ క్యారెక్టర్లో ఎలా ఉండాలి, అది కూడా అందంగా చూపించాలి. అందుకని ఆయన పడ్డ కృషికి నిజంగా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను తండ్రి. అలాగే మరి నాగిరెడ్డి గారు, ఆయన లేకపోతే ఈ సినిమా లేదు కదండి, ప్రొడ్యూసర్ గారు లేకపోతే. ఆయన నాకు మాట్లాడటం చేత కాదు అనే అన్నారు, కానీ ఆయనలో ఉన్న ప్రతిభ నేను ఒకరోజు చూశానండి. చక్కని కవితలు రాయగలరు, అది కాకుండా చక్కని జ్ఞానోదయం అయ్యేటటువంటి మాటలను కూడా చెప్పగలరు. అలా నాకు ఆయన బోధ చేశారు ఒకరోజు. అది కాకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది. నేను ఎక్కడైతే ఒక స్కూల్ నడిపానో అదే నా ఎదురు స్కూల్ సెంట్ జోసెఫ్స్ హై స్కూల్ రెంటచింతల్లో ఆయన చదవడం నాకు ఇంకా కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. నాకు దగ్గర బంధువులాగా అనిపిస్తున్నారు. అలాగే మరి డైరెక్టర్ పృథ్వీ గారు, ఆయన పడ్డ కృషి చాలా అంటే చాలా అండి. ఆయన కృషికి నిజంగా ధన్యవాదాలు బాబు, శుభాశీస్సులు. అలాగే మరి ఇంకా 4వ పిల్లర్ హీరో గారే కదా, హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ కలిపి మనం 4వ పిల్లర్గా చేద్దాం. వాళ్ళిద్దరూ పడ్డ కృషి, వాళ్ళ కృషికి ఫలితమే ఈ స్కై. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు శివ గారు, ఎక్కడ ఉన్నాము అనేది కాదు, నేను ఇండస్ట్రీకి 65వ సంవత్సరంలో ప్రవేశించా. మణి బామ్మ క్యారెక్టర్లు వేసుకుంటూ 65వ సంవత్సరంలో వచ్చి ఇప్పుడు 73వ సంవత్సరం, 180 190 సినిమాలు చేశాను. మరి అలాగే ఎన్నో యాడ్స్ చేశాను, మరి ఎన్నో వెబ్ సిరీస్ చేశాను. ఇలా ఎందుకంటేనండి, మనం ఎక్కడో ఎప్పుడో మూల ఉన్నా కూడా మన టాలెంట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మనకు అనుకోకుండా మనము ఈ స్టేజీ మీదకి రాగలుగుతాం. అలాగే ఆ శివబాబు కూడా శుభాశిస్తున్న అందరికీ కూడా మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా 6వ తారీఖున వచ్చి ఈ సినిమాను చూసి విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు. బామ్మ క్రేజీ బామ్మ. నాకు ఇన్ని రోజులు బోల్డ్ అని కోరికలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంకొక కోరిక యాడ్ అయింది. నేను మీ ఏజ్కి వచ్చేవారు కూడా మీ అంత స్ట్రాంగ్ ఎనర్జెటిక్గా ఉండాలి. నేను ఏ రాయాలి వాటర్లో నాకు చెప్పండి, నేను అది వేస్తా. అంటే రాయి వేస్తే ఇది అవుతారని చెప్తున్నారు కదా, నేను మీ ఏజ్కి వచ్చినాక కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఇంతే ఫైర్ బ్రాండ్ లాగా ఉంటారు. మళ్ళీ ఇంకో రాయి నీళ్ళలో వేస్తాను, కరిగేదాకా మీరు అంతే జీవించి ఉంటారు. ఎస్, అలాగే మా ఆడియన్స్ కి కూడా ఏదన్నా పెట్టండి. మొత్తం సప్పగా ఉన్నారు, నిద్ర అవుతున్నారు. లేవండి. బామ్మ ఇంత ఎనర్జెటిక్ గా ఫుల్ బూస్ట్ ఇస్తుంటే మీరు ఎందుకు అలా ఉన్నారు? పాడు అందరూ ఎనర్జెటిక్ గా బాగా ఇదిగా ఉంటారు, ఖుషిగా. ఈరోజు ది బెస్ట్ స్పీచ్ మీరు ఇస్తా అన్నారు. బామ్మ అందులోకి డబ్బులు ఇచ్చారు చూసారా. సో దట్ వాస్ క్రేజీ ఇంటరాక్టింగ్ విత్ యూ ఆల్ టీమ్.